హలో తెలుగు ట్రేడర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ వీడియోని ఎవరైనా కొత్తగా చూస్తున్నా, మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినా వెళ్ళి కంటెంట్ చూడండి, కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఫస్ట్ థింగ్ ఫస్ట్, మనమైతే ఈరోజు వై ట్రేడర్స్ ఫెయిల్ ఇన్ స్టాక్ మార్కెట్, ఇది ఇంగ్లీష్లో మాట్లాడుకుంటాం. తెలుగులో ఎందుకండి అందరు కాలిపోతున్నారు స్టాక్ మార్కెట్లో, బూడిద అయిపోతున్నారు బొగ్గు. ఓకే, సో ఈ పదాలు వాడుకుంటే కొంచెం బెటర్. ఎందుకంటే మీరు ఎవరితోనైనా మాట్లాడండి, ఎక్కడైనా మాట్లాడండి. సో జస్ట్ ఒక నార్మల్ గా మీరు వెళ్ళి ఎవరితోనైనా స్టాక్ మార్కెట్ చేస్తున్నాం అంటే దాంట్లో 4 లక్షలు కాలిపోయాను, దాంట్లో 3 లక్షలు కాలిపోయాను, దాంట్లో 10 లక్షలు కాలిపోయాను, దాంట్లో మొత్తం నేను కోల్పోయాను, మొత్తం నా లైఫ్ అంతా పోయింది. ఇది తప్ప నేను ఎక్కడ ఏది ఒక మంచి పద్ధతి దీంతో నేను బాగుపడ్డాను అని అసలు విన్నాను. ఓకే, దీని రీజన్స్ ఏంటంటే ఒక మిత్స్ ఉన్నాయి. సో వాటి వెనక కొన్ని కొన్ని దారుణాలు ఉన్నాయి. వాటి గురించి ఈరోజు మాట్లాడుకుందాం. ఫస్ట్ కొంచెం కొంచెం పేపర్ పెన్ తెచ్చుకొని ఒక ప్రాపర్ మైండ్ సెట్ పెట్టుకొని, మీకు ఏదైనా పని ఉందా ఈ వీడియోని ఇక్కడితో ఆపేసి మీ పని మీరు చూసుకోండి. సో తర్వాత ఏదైనా ఫ్రీ టైంలో నాకు కొంచెం టైం ఇచ్చేయండి. ఈ ఫుల్ వీడియో చూడండి, ఎక్కడ స్కిప్ చేయొద్దు, ఎందుకంటే ఇది పనికి వస్తుంది. ఓకే, సో పాయింట్స్ వైజ్ అర్థం చేసుకోండి. మెయిన్ థింగ్, ఇది 95% కన్నా 97%. నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియో కూడా చేశాను, అండ్ నేను దీన్ని ఎన్ని వీడియోస్ అయినా చేయొచ్చండి. అన్ని పాయింట్స్ ఉన్నాయి నాకు. ఓకే, దీనికి ఇంకా ఎక్స్టెండెడ్ పార్ట్ కూడా తీసుకొస్తాను. ఓకే, ఇక్కడతో ఇదైతే స్టార్ట్ చేద్దాం. ఓకే, ఫస్ట్ గైస్, మీరు ఏదైనా ఒక సజెషన్ అండి, మీరు కుదిరితే స్టాక్ మార్కెట్ అనేది మీ ఫుల్ టైం ట్రేడర్ తీసుకోవడానికి, ఓకేనా, కొన్ని క్రైటీరియా చెప్పాను, ఆ వీడియోస్ చూడండి. ఓకేనా, అండ్ మీరు ఫుల్ టైం ట్రేడర్ అవ్వే ముందు, ఓకేనా, ఈ స్కిల్ ఉందా, ఒక ట్రేడింగ్ స్కిల్ ఉందా, ఆ ట్రేడింగ్ స్కిల్లో సర్వైవ్ అవుతానా లేదా అది చూడండి. ఫుల్ టైం ట్రేడర్ అయిపోతా కాదండి, అలా కాదు. ఒక ముందు, సో మీరు ఒక 18 ఇయర్స్ పైన ఉన్నారు అంటే, ఒక 18-20 ఇయర్స్ 21 ఇయర్స్ పైన ఉన్నారంటే, సో గో అండ్ గెట్ ఎ జాబ్. ఓకే, మీరు ఖచ్చితంగా ఒక జాబ్ అయితే తీసుకోండి. ఆల్రెడీ ఒక జాబ్ చేస్తున్నారంటే స్కిల్ నేర్చుకోండి. ఫస్ట్ మన కొటేషన్ ఏంటి? లెర్న్ దెన్ ఎర్న్, ఈ కాన్సెప్ట్ ఉంది కదా. ఓకే, ఫస్ట్ మనం లెర్న్ చేయాలి, దాని తర్వాత ఎర్నింగ్ చేయాలి. ఓకే, అందరు కాన్సెప్ట్ ఏంటంటే ఈ కాల్స్, టెలిగ్రామ్ కాల్స్, ప్రీమియం కాల్స్ అని ఫోన్లు వస్తుంటాయి, అకౌంట్ హ్యాండ్లింగ్ అని. ఫాస్ట్ మనీ అండి, ఎంత ఫాస్ట్గా వస్తుంది అంత ఫాస్ట్గా పోతుందండి. మీరు ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. స్టాక్ మార్కెట్లో సర్వైవల్ అంటే అదొక బిజినెస్ అనుకొని ట్రీట్ చేసేవాడికి మాత్రమే సర్వైవల్ ఉంటారు. రిమైనింగ్ వాళ్ళు ఎలా వచ్చారో అలానే వెళ్ళిపోతారు. ఓకే, నెవర్ గివ్ అప్ అంటే, ఓకే, మీరు చాలా మంది ఇది ఇది చాలా రాంగ్ అజంప్షన్ ఉంటుంది. నెవర్ గివ్ అప్, యా, నెవర్ గివ్ అప్ ఎక్కడ దాకా? ఓకే, నువ్వు ఈరోజు లాస్ అయ్యావన్నా. ఓకే, ఈరోజు లాస్ అయ్యావు, రేపు లాస్ అయ్యావు, నీ క్యాపిటల్ ఇక్కడతో ఓడిపోయావు. మళ్ళీ నువ్వేంటి ఇక్కడి నుంచి ఏం నేర్చుకున్నావు? వాట్ ఆర్ ద లెర్నింగ్స్? నువ్వు ఏంటి, ఏ పాయింట్స్ మీద నువ్వు సో ఈ లాస్ అయ్యావు? ఎందుకు లాస్ అయ్యావు? ఏదైనా జర్నల్ రాసావా? ఏదైనా మిస్టేక్స్ నోట్ చేసుకున్నావా? దాని నుంచి ఏదైనా నేర్చుకున్నావా? ఓకే గైస్, నేనైతే లాసెస్ అనేది నేను 2 టైప్స్ అంటాను, గుడ్ లాస్ అండ్ బ్యాడ్ లాస్. ఓకే, ఈ పాయింట్ కొంచెం ఏంట్రా లాసుల్లో నువ్వు ముందు లైక్ గుడ్ బ్యాడ్ అని కలిపేస్తున్నావు అంటే చెప్తాను మిస్. ఫస్ట్ థింగ్ ఏంటంటే గుడ్ లాస్ గురించి మాట్లాడుకుందాం అన్న. ఫస్ట్, ఓకే, నీ దగ్గర ఒక 1 lakh క్యాపిటల్ ఉందన్న. చూడన్న, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. 1 lakh క్యాపిటల్ ఉంది. ఓకే, ఆ 1 lakh క్యాపిటల్ని డైలీ, ఓకే, రూల్స్ బేస్డ్ అయితే నేను 1 to 2% అండి రిస్క్ పర్ ట్రేడ్ అండి. ఓకే, రిస్క్ పర్ ట్రేడ్ అంటే ఓవరాల్గా మీకు క్యాపిటల్ ఎంత అవుతుంది? సో ఒక 2% వేసుకోండి యావరేజ్గా. 2 ట్రేడ్స్ వేసుకున్న 4% పోద్ది. ఓకే, ఒక రోజుకి నువ్వు రిస్క్ చేయాల్సింది, సో 1 ట్రేడ్ వేసుకున్నా కానీ నువ్వు 2% రిస్క్ తీసుకో పర్ ట్రేడ్కి. దెన్ 2 ట్రేడ్స్ తీసుకున్న 4% అవుతుంది. సపోజ్ ఎగ్జాంపుల్, నువ్వు విన్నింగ్ స్ట్రీక్ నీకు దరిద్రం బాగా లేక వరుసగా ఒక 5 to 6 ట్రేడ్స్ అన్న, యావరేజ్ రౌండ్ ఫిగర్ 5 to 6 ట్రేడ్స్ వేసుకున్నాం. 5 days అండి వరుసగా లూజింగ్ స్ట్రీక్ అండి. ఇది కూడా వస్తాయన్న, స్టాక్ మార్కెట్లో వస్తాయి. ఓకేనా, యాక్సెప్ట్ చెయ్యాలి. ఓకే, సో చూడండి, ఒక 5 days వరుసగా వచ్చింది, సో 2% వేసుకో. అండ్ మొత్తం 2% పర్ ట్రేడ్ అంటే ఒకే ట్రేడ్ అండి రోజుకి. ఓకే, ఎంత? 2 5 10% ఆఫ్ యువర్ క్యాపిటల్ గాన్. ఓకే, ఇది ఒక గుడ్ లూజింగ్ పాయింట్. అగైన్ అన్న పోనీ డే రిస్క్, సో నువ్వు 2 ట్రేడ్స్ తీసుకుంటున్నావు, 4% రిస్క్ ఆర్ 5% అజంప్షన్, 5% పర్ డే రిస్క్ వేసుకున్నావు. ఓకేనా, 5 5 ఎంత? సో 25%. దిస్ ఈస్ ఆల్సో గుడ్. ఓకే, ఇది మన వరస్ట్ సినారియోస్ అండి. ఈ వరస్ట్ సినారియోస్ 5 days లూజింగ్ స్ట్రీక్ ఉంటే అంటే ఏంటి? 2 ట్రేడ్స్ లెక్కన 5% అంటే ఆల్మోస్ట్ మనకు 10 ట్రేడ్స్ ఉంటాయి. పాసిబిలిటీస్ మనం 10 ట్రేడ్స్ లాస్ అవ్వమండి. ఓకే, ఇన్ కేస్ వేసుకోండి,
ఒక 10 ట్రేడ్లు వేసుకున్నాం, 10 ట్రేడ్లు బ్యాడ్ అని నడిచాయి. ఓకేనా, ఒక 25% మార్కెట్కి ఇచ్చేసాం అన్న, హ్యాపీ. ఓకే, ఇది కూడా గుడ్ లూజ్. ఓకే, ఇది కూడా గుడ్ లూజ్ అండి. ఓకే, సో ఇప్పుడు బ్యాడ్ లూజ్కి వెళ్ళిపోదాం అండి. సో ఇప్పుడు మనం గుడ్ లూజ్ బ్యాడ్ లూజ్ అన్నాం కదా. సో ఇప్పుడు బ్యాడ్ లూజ్ గురించి మాట్లాడితే, సేమ్ 1 lakh క్యాపిటల్ ఉందన్న. ఓకే, మీ 1 lakh క్యాపిటల్లో ఫస్ట్ థింగ్, ఓకే, మీకు అసలు ఇది అసలు తెలియదండి, రిస్క్ మేనేజ్మెంట్ అనేది తెలియదు. ఓకేనా, ఈ 10%, ఈ 4%, 5% ఇది వదిలేస్తారు. ఓకే, మొత్తం 1 lakh ఎన్ని లాట్స్ వస్తే అన్ని లాట్స్ ఒకే ట్రేడ్లో కొట్టేయడం. ఓకే అన్న, కొంచెం ఇంకొంత బెటర్ ట్రేడర్స్ ఉంటారన్న. ఓకే, ఈ 1 lakh డిప్లాయ్ చేయరు పాపం, వాళ్ళు బాగానే ఉంటారు. ఫస్ట్ తీసుకునేది ఏంటి, చాలు సార్ మనం ఒక 2 లాట్లతో చేద్దాం అంటారు, బాగానే ఉంటుంది. ఓకే, స్టాప్ లాస్ పెట్టరు. ఇక్కడ మిస్టేక్ ఏంటంటే 2 లాట్స్ బాగానే ఉంది, మంచి ట్రేడర్ అవుతాడు అని ఒక కాన్సెప్ట్ మైండ్లో ఉంటుంది. తర్వాత ఏం జరుగుతుంది, మార్కెట్లో స్టాప్ లాస్ పెట్టావు, పడుతుంది, కింద పడుతుంది, లాస్ వస్తావు. ఓకే, ఏం చేస్తావు, ఇంకొక 2 లాట్స్ యాడ్ చేద్దాం, ఎలాగో పైకి వస్తుంది కదా అంటావు, అవదు పని, మళ్ళీ లాస్. ఇంకొక 4 లాట్స్ యాడ్ చేస్తావు, ఇంకొక 4 లాట్స్, డన్. ఓకే, సో దీంట్లో నువ్వు ఆల్మోస్ట్ స్టాప్ లాస్ పెట్టకుండా ఒక 70% నీ అగేన్స్ట్ వచ్చింది అనుకో, ఇంక 30%తో మిగిలి ఉంటుంది. దాంట్లో కూడా హీరో కాల్ తీసుకొని ఎట్లాగో పోగొడతావు అన్న. ఇదే కదా నువ్వు బ్లో అవుతున్నావు అకౌంట్తో. ఓకే, ఇదే కదా నువ్వు చేస్తున్నావు ఎవ్రీ టైం. దీని నుంచి నువ్వేం నేర్చుకుంటావు, ఏం వస్తుంది, ఇది ఒక బ్యాడ్ లూజ్ బాయ్స్. ఓకే, బ్యాడ్ లూజ్ గాయస్. ఓకే, మీరు అర్థం చేసుకోండి, అందరికీ ఇది ఒక పాయింట్. ఇది ఖచ్చితంగా ఇలా చేస్తే లాస్ అవుతారు. వీటిని అన్న ఇవన్నీ నాకు తెలుసు అన్నా, కానీ నాకు కంట్రోల్ అవ్వట్లేదంటే, యా, కంట్రోల్ అవ్వాలి గైస్. ఓకే, కంట్రోల్ అవ్వకపోతే మీరు ట్రేడింగ్కి ఎలిజిబుల్ కాదు. సింపుల్ థింగ్ గైస్, మనం బతకాలంటే దాన్ని ఈ అన్నను పట్టుకోవాలి. ఓకే, మీ స్టాక్ మార్కెట్లో ఫస్ట్ థింగ్ ఏంటంటే, మనం బతకడానికి హార్ట్ ఎంత ఇంపార్టెంటో అక్క, ఆ, అన్నలకి సో ఇదే చెప్తున్నాను. మనకు హార్ట్ ఏంటంటే రిస్క్ మేనేజ్మెంట్ అన్న. స్కిల్ కాల్లో చేతులు అంటన్నా, అవి లేకపోతే ఎట్లాగో బతికేయచ్చు. హార్ట్ అన్న, హార్ట్ రిస్క్ మేనేజ్మెంట్ ఇది లేకపోతే నువ్వు అస్సలు అవదన్న పని. ఓకే, రిస్క్ మేనేజ్మెంట్ లేకపోతే నువ్వు ఏదో ఒక రోజు చచ్చిపోతావు అన్న. ఓకే, నాది గ్యారంటీ, 1000% గ్యారంటీ, ఏదైనా బాండ్ మీద కూడా రాస్తా అన్న. వితౌట్ రూల్స్ ఎన్ని రోజులు సర్వే అవుతా అన్నాను. ఓకే, వితౌట్ రిస్క్ మేనేజ్మెంట్ ఎన్ని రోజులు సర్వే అవుతా అన్నా. ఒక డేకి ఒక 50% రిస్క్ తీసుకో అన్నా. ఈరోజు నువ్వు ప్రాఫిట్ కొట్టినా రేపు వెళ్ళిపోతావు అన్నా. రేపు కాదన్నా, ఆ పక్క రోజైనా కాలిపోతావు. ఇది నా గ్యారంటీ. నన్ను నమ్ము, నువ్వు బూడిదైపోతావు. నేనే శాపాలు పెట్టట్లేదన్నా, కాలిపోయాను కాబట్టి చెప్తున్నాను. నా ఎక్స్పీరియన్స్ ఎవ్రీ వర్డ్, సో త్రూ బాటమ్ ఆఫ్ మై హార్ట్ నేను కాలిపోయే చెప్పాను. ఓకే, సో అర్థం చేసుకోండి, బాటమ్ ఆఫ్ మై హార్ట్ చెప్తున్నాను, క్లియర్గా అర్థం చేసుకోండి. నేను కాలిపి బూడిదైపి ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. సో మీరు అర్థం చేసుకోకపోతే ఇంకా మీ ఇష్టం. ఓకే, అండ్ రిస్క్ మేనేజ్మెంట్ గురించి వెళ్దాం. ఫస్ట్ థింగ్, ఓకే, మెయిన్ థింగ్ ఏంటంటే రిస్క్ రివార్డ్ అనేది మీకు ఖచ్చితంగా కావాలన్న. రిస్క్ మేనేజ్మెంట్ ఏంటి, ఎక్కడ, ఎలా అంటే, సో మీ రిస్క్ రివార్డు అండ్ బిగ్ లాస్ ఇవన్నీ అవాయిడ్ చేయడానికి ఒక కొన్ని స్క్రీన్ షాట్స్ చూపిస్తాను చూడండి. యా, సో ఫస్ట్ థింగ్ ఏంటంటే మనం 4 ఇంపార్టెంట్ క్వాడ్రంట్స్ ఆఫ్ ట్రేడింగ్ చూస్తాం. ఓకే, ఫస్ట్ బిగ్ ప్రాఫిట్, స్మాల్ ప్రాఫిట్, బిగ్ లాస్, స్మాల్ లాస్ అన్న. స్టాక్ మార్కెట్లో మీకు 3 4 ఉన్నా కానీ మీరు మాత్రమే 3 ఉన్నాయి అనుకోవాలి. ఒకటి బిగ్ లాస్ అనేది అసలు మీకు ఉండకూడదండి. ఏ ట్రేడర్ ఆబ్జెక్ట్ షుడ్ బి అవాయిడింగ్ బిగ్ లాసెస్ అండ్ మ్యాక్సిమైజ్ ప్రాఫిట్. ఓకే, మ్యాక్సిమైజ్ యువర్ ప్రాఫిట్స్ అంతే. సో పాయింట్ ఏంటంటే, మీకు 4 ఉన్నాయి అంటే బిగ్ ప్రాఫిట్, స్మాల్ ప్రాఫిట్, స్మాల్ లాస్. ఓకే, ఇవి ఏవైనా ఉండొచ్చు కానీ బిగ్ లాస్ అనేది మీకు అసలు అసలు కనపడకూడదు మీకు. 2 2% అనేది మీరు లాస్ అవుతానన్న. ఓకే, మీరు నేర్చుకుంటారు, ఎక్కువ రోజులు సర్వే అవుతే స్టాక్ మార్కెట్ నేర్చుకుంటారు. ఓకే, అండ్ మెయిన్ కాన్సెప్ట్ ఇది గైస్. ఓకే, మీరు పోతే ₹1, వస్తే ₹2. ఓకే, మినిమం బిగినర్స్ అయితే అట్లీస్ట్ వన్ అంటే, కొంతమంది ఏంటంటే రూపాయి పెట్టి సో 50 పైసా 25 పైసా తీసుకొని సో బిగ్ క్వాంటిటీ పెట్టేసి అదే ట్రేడింగ్ అనుకుంటారు. ఈ రోజు గ్రీన్, ఈ రోజు గ్రీన్, ఈ రోజు గ్రీన్, ఈ రోజు గ్రీన్, ఏదో ఒక రోజు నువ్వు బూడిదే. నన్ను నమ్ము, నన్ను నమ్ము. ఎంతో మందితో ఎక్స్పీరియన్స్ చేసి చెప్తున్నాను నేను. నేను అరౌండ్ ఒక మోర్ దెన్ 3 to 5 thousand మెంబర్స్ని సో డైరెక్ట్ గాను అండ్ ఇండైరెక్ట్ గా గాను. ఓకే, సో నేను టీచ్ చేస్తుంటాను గైస్, నేను వాళ్ళతో మాట్లాడుంటాను గైస్, వాళ్ళతో నేను సో కమ్యూనికేట్ అయి ఉంటాను గైస్. ఆ ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను నేను. త్రూ కాల్స్ అండి, త్రూ కాల్స్ మాట్లాడుంటాను. సో ఇది మెసేజెస్ అయితే ఇంకా మోర్ దెన్ 10,000. ఓకే, అందరితో నేను మాట్లాడి చెప్తున్నాను. ఓకేనా, ఈ ఎక్స్పీరియన్స్తో అర్థం చేసుకోండి, వాళ్ళ మెయిన్ ప్రాబ్లమే రిస్క్ మేనేజ్మెంట్. ఓకే,
మెయిన్ ప్రాబ్లమే రిస్క్ మేనేజ్మెంట్. ఇది రాక ఎంతమంది ఇబ్బంది పడుతున్నారంటే అంత. ఓకే, ఈ 1:2లు, 1:1లు, 1:3లు, ఓకే, మీకు ఎంత ఇంపార్టెంటో మీకు మన లైవ్స్కి వస్తే, మన కమ్యూనిటీకి వస్తే మీకు తెలుస్తుంది. ఓకే, యాజ్ యూజువల్గా. ఓకే, మినిమం అన్న మీరు ఒక్క పాయింట్ కూడా, మీరు నా ట్రేడ్స్ చూడండి, 1:1 కన్నా తక్కువ వచ్చి బుక్ చేసిన రోజే ఉండదు 99%. ఓకే, ఆ 1% ఏంటంటే నాకు ఆ ట్రేడ్ మీద కన్ఫర్మేషన్ లేకపోతే ఆ 1% ఐదర్ స్మాల్ ప్రాఫిట్లోనో కాస్ట్ ఎగ్జిట్ అయిపోమంట. ఇది మన ట్రేడింగ్ పాయింట్స్. ఓకే, మీరు కావాలంటే చూసుకోండి. లైవ్ మెంటర్షిప్ అండి, ఏ ఒక్కడు లైవ్ మెంటర్షిప్ అనేది మీకు అసలు ఆ పాయింట్ కాన్సెప్టే మీకు తెలియదు. ఓకే, లైవ్లో ఒక్కొక్కరు మీరు ఎంత పెద్ద స్కామ్స్ చేస్తున్నా అంటే ఒక డేకి ఒక మంత్కి ఒక 30,000 అలా తీసుకుంటున్నారండి. సో ఇది బయట స్కామ్స్ నమ్మద్దు అంటున్నాను. వాళ్ళు మళ్ళా చేసేది ఒక ట్రేడింగ్, అది గ్యాంబ్లింగ్, యావరేజ్లు చేపిస్తా ఉన్నారు. సో ఇదంతా నమ్మారంటే బూడిదైపోతారు. పెద్ద పెద్ద ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా ఇదే చేస్తున్నారు. ఆ ట్రాప్స్లో పడద్దా గైస్, ఫస్ట్ థింగ్. అండ్ మెయిన్ ఇంకొకటి, సో ఒకవేళ మీరు ఒక బిగ్ లాసెస్ అయ్యారనుకోండి, ఆ రికవరీ కాన్సెప్ట్ కూడా చెప్తారండి. అంటే మీరు బిగ్ లాసెస్ అయ్యి, ఓకే, నా దగ్గరకు వచ్చి నేను ఒక 10 లక్షలు పోగొట్టాను, నా దగ్గర 30,000 ఉంది, మీరు రికవరీ చేసి పెట్టండి అంటాడు. దండం పెడతాను నేను, అది జరగదు, ఇంకేదైనా కమ్యూనిటీ ఎత్తుక్కోండి అంటాను నేను ఫస్ట్. అరే ఎందుకు అలా చెప్తా ఉంటే, అవదన్న పని అది. అది ఏంటన్నా 30,000 50,000 తెచ్చి నా 10 లక్షలు పోయి తీసుకురమ్మంటే నేనేమన్నా సాయిబాబానా, లేకపోతే నేను మ్యాజిక్లు చేస్తానా? ఓకే, ఎందుకు ఆ పాయింట్ తీసుకొస్తారు? మీరు చూడండి, మనం సపోజ్ ఒక 10% పోగొట్టాం అనుకో, మనం రికవరీ చేయాల్సింది ఎంతో తెలుసా? 11%. ఓకే, అంటే సపోజ్ ఎగ్జాంపుల్ 1 lakh మనం ఒక 10% అంటే 10,000 పోగొట్టాం. ఓకే, 10,000 పోగొట్టాం. సో ఇంకా 90,000 ఉంటుంది కదా, 90,000తో నువ్వు 1,00,000 చేయాలంటే నువ్వు 11% చేయాలన్నా. ఈ పాయింట్ గేరా. సో ఇప్పుడు అగైన్ మీరు 20% పోగొట్టారు. 20% అంటే 20K పోగొట్టారు. సో మీరు 80Kతో 1 lakh చేయాలంటే నువ్వు చేయాల్సింది 25% ప్రాఫిట్ చేయాలి. 30% పోగొడితే 43, 40 పోగొడితే 67, 50 పోగొడితే అందా అన్న. అంటే ఇప్పుడు ఏంటి, 1 lakh 50,000 పోగొట్టేశారు. ఇంక 50,000 ఉంది. 50,000తో 50,000 చేయొచ్చు అంటే 100% అది. ఈ 50,000 50,000 అవ్వాలంటే 100% రిటర్న్స్ తీయాలి, తప్పదు. నువ్వు పోగొట్టినంత సింపుల్ కాదు ఇక్కడ. అర్థం చేసుకోండి. 60% 150, 70 230, 80 400, 90. ఓకే, అయిపోయింది నీ సీన్, అయిపోయింది. ఓకే, నీ సీన్ అయిపోయింది. నువ్వు ఎట్లా వెనక్కి రాకూడదు? నేను ఒకటే అన్న, నా సజెషన్ ఏంటంటే, నువ్వు కాలిపోయింది కాలిపోయావు. నువ్వు బయట ఎక్కడెక్కడ తప్పులు చేసావు, అకౌంట్ హ్యాండింగ్ రిస్క్, లైక్ నువ్వే ఓన్గా అసలు స్టాప్ లాస్ లేదు, అసలు ఏం లేదు, గ్రీడీ ఫియర్ ఫోమో ఉంది అనుకో, నువ్వు లాస్ అయిపోయావు, పర్లేదు. కానీ ఫ్రెష్ మైండ్ సెట్తో వచ్చేసాయి. ఓకే, మన కమ్యూనిటీలో జాయిన్ అవ్వు. అదర్వైజ్ నేను నీకు సజెషన్ చేస్తాను, నువ్వు నా కమ్యూనిటీలో ఒక మెంటర్ కావాలి. ఇప్పుడు ఏంటంటారు అన్న, నేను ఓన్గా నేర్చుకున్నానంటే, ఓన్గా నేర్చుకున్నావు, రిజల్ట్ రాకే కదా నువ్వు లాస్ అవుతున్నావు. ఒక మెంటర్ని చూసుకో, ఒక ప్రాపర్ నీకు సెట్ అయ్యే మెంటర్ని చూసుకో, బెటర్ రిజల్ట్ వస్తాయి. ఓకేనా, నీకు సెట్ అయ్యే మెంటర్ ఏంటంటే నీకు సపోర్ట్ చేయగలగాలి గైస్. ఫస్ట్ థింగ్ సపోర్ట్ చేయగలగాలి. నువ్వు ఎక్కడ ఉన్నావు? ఓకే, అంటే నీకు డాక్టర్ ఉన్నాడు గైస్. ఇప్పుడు నేను సపోజ్ నాకు ఒక ఏదైనా సంథింగ్ ఇన్సైడ్ స్టమక్ ఏదో నాకు ఇష్యూ ఉంది అనుకో, నేను యూట్యూబ్లో చూసి నేను ఏదో ఒకటి చేసేసుకోనా? ఎందుకు డాక్టర్స్, వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏంటి? ఓకే, వాళ్ళు ఒక 10 మంది పొట్టలు చూసుంటారు కాబట్టి ఏంటి ఆ ప్రాబ్లం అనేది వాళ్ళు ఈజీగా ఫైండ్ చేస్తారు, దాన్ని క్యూర్ చేయగలుగుతారు. అలా కాకుండా నేను డైరెక్ట్గా నా పొట్టే కదా అని చెప్పి, నేను యూట్యూబ్లో ఉన్నాయని చెప్పి, ఇన్స్టాగ్రామ్లో ఉన్నాయని చెప్పి, నేను డైరెక్ట్గా నా పొట్ట నేను కోసుకొని ఏంటి అసలు ఆ ప్రాబ్లం అని నేనే చూసుకోలేను కదా. ఈ కాన్సెప్ట్ మీకు నేను ఎందుకు చెప్తున్నానంటే అర్థం చేసుకోండి. ప్రతి ఒక్కరూ ఎందుకు ఇంత అంటే, నువ్వు కాలిపోయావు కదా. ఒక నీకు ఒక 10-20 పెట్టి కోసుకుని నువ్వు ఎలాగో కాలిపోతున్నావు. ఓకే, బయట ఒక ప్రాపర్ మెంటర్ ఎవడండి, వాడు డబ్బులు తీసుకుంటాడన్నా, ఎవడైనా డబ్బులు తీసుకుంటాడు. నేను అదే చెప్తున్నాను, నేను డబ్బులు తీసుకుంటా, కానీ దానికి తగ్గ నీకు ఒక వాల్యూ యాడ్ చేస్తాను. అది గుర్తుపెట్టుకో. ఓకే, నా వీడియోస్లో ఎవరినైనా అడుగు, ఓకేనా, ఎవరినైనా నా కమ్యూనిటీలో అడుగు, నేను హెల్ప్ చేస్తానా లేదా? వితౌట్ లైక్ బియాండ్ మనీ వర్క్ చేస్తాను. డబ్బులు వస్తాయి, నాకు డబ్బులు అవసరం, కానీ డబ్బులే అవసరం కాదు. నేను డబ్బుల కోసం పనిచేస్తా. ఓకే, కానీ దానికి మించి వాళ్ళకి నేను వాల్యూ యాడ్ చేయడం కోసం పనిచేస్తా. ఓకే, సో ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. అండ్ ఇది, సో ఇలాంటి చెత్త పనులు చేశారనుకోండి, మనం కాలిపోతాం. ఓకే, దీనికి సొల్యూషన్స్ ఏంట్రా అంటే, ఫస్ట్ నువ్వు స్టార్టింగ్ అన్న, ఓకే, అట్లీస్ట్ 1 or 2 ట్రేడ్స్ విత్ స్టాప్ లాస్, అంటే చార్ట్ మీద స్టాప్ లాస్ పెట్టి
10 to 20 పాయింట్స్ ఎస్ఎల్ పెట్టుకొని ట్రై చేయన్న విత్ ప్రాపర్ స్కిల్తో. నువ్వు కొంచెం చూస్తావు అన్న, అండ్ ఒక జనరల్ మెయింటైన్ చేయి. ఓకే, సో నీకు బెటర్ రిజల్ట్ వస్తాయి. అండ్ మనం ఆల్రెడీ దీపావళికి సో మెంటర్షిప్ ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ చేస్తున్నాం కదా, దాని గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ ఓకే మన రూల్స్ మాట్లాడుకుందాం. ఇది కూడా కొంచెం కండిషన్స్ ఎక్కువ ఉంటాయన్న. ఇవి చూడండి, ఈ రూల్స్ కూడా ఫాలో అవ్వండి, మీకు ఖచ్చితంగా యూజ్ అవుతుంది. ఓకే, ఈ కోర్సు ప్లస్ లైట్ 90 డేస్ మెంటర్షిప్లో మీకు క్యాపిటల్ అనేది 30 to 50K ఉండాలి పర్ లాట్కి. అరే 10,000 కదన్న లాట్కి, 10,000 9,000 7,000 అయిపోతుంది కదా అన్న, నువ్వు ఎందుకన్నా 30,000 ఒక 30,000 నుంచి 50,000 ఒక్క లాటే చేయమంటున్నావు అంటే రిస్క్ మేనేజ్మెంట్. ఓకే, 1,00,000లో సపోజ్ నేను ఒక 5% అంటే 5K పోగొట్టానండి. ఓకే, 5% బాగానే ఉంది. అదే నేను ఒక 15,000 20,000లో ఒక 5,000 పోగొట్టానంటే 25% గాన్. ఓకే, ఇది చూడండి ఈ మైండ్ సెట్ పూర్తిగా చేంజ్ అయిపోద్ది. ఓకే, అర్థం చేసుకోండి. ఒక 2 ట్రేడ్స్ చేయాలంటే 1,00,000 to 60,000 ఉంటే బెటర్ అండి. ఓకే, సో దానికి నేను ఇంక్రీజ్ చేస్తాను, ప్రోగ్రెసివ్ ఓవర్లోడ్ అనే కాన్సెప్ట్ తీసుకొస్తాను. అది ఎలా చేయాలి అనేది నేను మానిటర్ చేసి చెప్తాను. ఓకే, ఎవ్రీ ట్రేడ్ అండ్ ఎవ్రీడే నాకు 330 స్క్రీన్ షాట్ పెట్టాలి. ఆఫ్టర్ ట్రేడ్ తర్వాత స్క్రీన్ షాట్ పెట్టాలి, ఎవ్రీడే 330 తర్వాత పెట్టాలి. ఓకే, ఇది ఒక రూల్. ఓకే, అండ్ యా, నాట్ మోర్ దెన్ 3 ట్రేడ్స్ ఇన్ ఎవ్రీడే. ఓకే, సో మనం 3 ట్రేడ్లు కన్నా ఎక్కువ తీసుకోవడానికి ట్రై చేయొద్దు, అది మ్యాక్స్ అంతే. ఓకే, ఎవ్రీడే 3 ట్రేడ్లు తీసుకోవాలని కాదు, సో మీరు అర్థం చేసుకోండి, ఎవ్రీడే చేయాలని కాదు. వీ నీడ్ టు ప్రిపేర్ ఎవ్రీడే జనరల్. ఓకే, సో మీరు జనరల్ అంటే ఏంటంటే ఎలా అంటే ఎవ్రీడే, ఇప్పుడు మీకు ఒకసారి చూపిస్తాను చూడండి. సీ దిస్ గైస్. ఓకే, సో ఇది ఒక ప్రాపర్ లైక్ జనరల్ అండి. ఓకే, ఎలా ఈరోజు ఏం ట్రేడ్ చేసాం, ఎంత లాస్ వచ్చింది, ఎంత ప్రాఫిట్ వచ్చింది, ఓవరాల్ వీక్ ఎంత ప్రాఫిట్ వచ్చింది. ఓకే, ఈ వీక్ మొత్తం కలిపితే ఎంత ప్రాఫిట్ వచ్చింది, ఈ వీక్ కలిపితే ఎంత ప్రాఫిట్ వచ్చింది, ఏంటి ఆ మిస్టేక్స్, సో రిమార్క్స్ ఏంటి, మిస్టేక్స్ ఏంటి. ఓకే, సో ఎవ్రీథింగ్ ఉంటుంది. ఇంకా చూపిస్తానండి మన కమ్యూనిటీలో. ఓకే, ఎవరెవరు ఏం చేస్తున్నారు అండ్ వాళ్ళ మిస్టేక్స్ కూడా నోట్ చేసుకొని వాళ్ళు నాకు క్లియర్గా పెడుతున్నారు. ఓకే, సిరీస్ గైస్. ఓకే, మీకు ఎలాంటి ట్రేడ్స్ వస్తున్నాయి ఏంటి. ఓకే, సో ఫాలోడ్ మెంటర్ రూల్స్. ఓకే, సో ప్రాఫిట్ మిస్డ్ బుక్డ్ ప్రాఫిట్ బికాస్ ఆఫ్ మల్టిపుల్ స్క్రీన్స్. ఓకే, విత్ సౌజన్య యా. సో ఎస్ఎల్ హిట్ 2 points జంప్ టు డ్యూ టు నెట్వర్క్ ఇష్యూ అండ్ టేకెన్ పర్ మెంటర్ అడ్వైస్మెంట్. ఓకే, సో ఇది చూడండి, ఇది ప్లేస్డ్ ఎస్ఎల్ బట్ నాట్ టేకెన్ సిస్టమ్ గాట్ రియలైజ్ లేటర్. ఇదేంటి నెక్స్ట్ మంత్ చూసుకున్నా మీకు తెలుస్తుంది. ఓకే, ఓవరాల్గా ఇది ప్రాఫిట్, ఈ 3 లాసులు, మిగతా అన్ని ప్రాఫిట్. ఇది వచ్చి స్టాప్ లాస్ సిస్టమ్ బ్రేక్ అవ్వలేదు బికాస్ ఆఫ్ ఫస్ట్ ట్రేడ్ ఆన్ సిస్టమ్. సో ఫస్ట్ ట్రేడ్ సిస్టంలో చేశాను, లాస్ అయిందని ఇలాంటి రూల్స్ అండ్ ఇలాంటి జనరల్ రాస్తే మనకి ఎప్పుడైనా చూసుకున్నప్పుడు నెక్స్ట్ మంత్ చూసుకున్న ఆ మిస్టేక్స్ అని రిపీట్ చేయకుండా ఉంటుంది. ఓకే, అండ్ ఈ మెంటర్షిప్ అనేది సపరేట్ వాట్సాప్ గ్రూపు అండ్ ప్రాపర్ ఒక సో ప్రాపర్ వేలో ట్రీట్ చేస్తున్నాను. అండ్ దీపావళికి న్యూ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది, సో ఎవరైనా జాయిన్ అవ్వాలంటే వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. సో ఇక్కడ ఉంది. ఓకే, వీ నీడ్ టు ప్రిపేర్ ఎవ్రీడే జనరల్ ఆఫ్టర్ ప్రాఫిట్ ఆర్ లాస్ వీ నీడ్ టు టర్న్ ఆర్ కిల్ స్విచ్. ఇది కూడా మీకు ఒక కాన్సెప్టే, కోర్ కాన్సెప్ట్. మెయిన్ పాయింట్ ఏంటంటే కిల్ స్విచ్ ఆన్ చేయడం. సో ఇంకా మనం ట్రేడ్ చేసేది ఉండదు. మెంటర్ షాప్ ఛాలెంజ్ మినిమం డ్యూరేషన్ 3 months to max 1 year. యూ నీడ్ టు వర్క్ ఆన్ అసైన్మెంట్స్ అండ్ హోంవర్క్స్. ఓకే, ఇవి కూడా మెయిన్ అసెట్స్ అండి. లైక్ మనకు ఎప్పుడు వర్క్ అయ్యే ప్రిపరేషన్సే నేను క్రియేట్ చేశాను, ప్రూవెన్ సిస్టమే నేను తీసుకొచ్చాను. అండ్ పిఎన్ఎల్స్ వీడియోస్ కూడా లాస్ట్ టైం చూడండి, ఎంత మంచిగా వచ్చాయి, ఎలాంటి రిజల్ట్స్ వచ్చాయి. ఓకే, సో ఇది గైస్. అండ్ మనం ఎందుకు ఫెయిల్ అవుతున్నాము ఏంటి దానికి. ఓకేనా, అండ్ మీరు ఓన్గా చేయాలంటే కూడా ఏం చేయొచ్చు అంటే ఓకే, ఒక ప్రాపర్ జనరల్ రాయండి, ఒక మిస్టేక్స్ ఏదైనా ఉంటే చూడండి, డేకి 1 or 2 ట్రేడ్స్ తీసుకోండి, స్టాప్ లాస్ సిస్టంలో ప్లేస్ చేయండి, వెయిట్ చేయండి ఎంట్రీ కోసం. ఓకేనా, టార్గెట్ కోసం 1:2 1:1 1:1.5 1:3. ఓకే, మినిమం రిస్క్ రివార్డ్తో వెయిట్ చేయండి. ఓకేనా, సో ఇది గైస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఎవరైనా జాయిన్ అవ్వాలంటే జాయిన్ అవ్వండి. సో రిజిస్ట్రేషన్స్ ఓపెన్లో ఉన్నాయి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ 31st దాకా మాత్రమే డిస్కౌంట్స్ ఉంటాయి, సో తర్వాత ఉండవు. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.